హాయ్ ఫ్రెండ్స్, మన ఎర్లీ ప్యూబర్టీ టాపిక్ సిరీస్లో నెక్స్ట్ వీడియో ఇది. అయితే ఎవరు చూడు ఇది తింటే ఎర్లీగా మెచ్యూర్ అవుతారు, ఈ తాగితే ఎర్లీగా మెచ్యూర్ అవుతారు అని ఒకటే సైంటిస్ట్ల తిరిగే డిస్కషన్లు. అయితే ఈ డిస్కషన్ల కంటే ముందు ఫస్ట్ ఏ వయసులో మెచ్యూర్ అయితే ఎర్లీగా అయినట్టు అంటారని ఎప్పుడైనా తెలుసుకోవడానికి ట్రై చేసిలా. కనీసం ఏ లక్షణాలను బట్టి మెచ్యూర్ అవుతున్నారు, అదే ప్యూబర్టీ స్టార్ట్ అయింది అంటారని తెలుసుకున్నారా? తెలిసిన వాళ్ళేమో పోయి మీ సైంటిస్ట్లో తిరిగే డిస్కషన్ కంటిన్యూ చేయండి, మీ సంగతి నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. తెలియని వాళ్ళకి చెప్తున్నా వినుండ్రి. ఎప్పుడైతే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయో అప్పుడు ప్యూబర్టీ స్టార్ట్ అయింది అంటాం. అది ఏంటి అని అంటే, ఈ బ్రెస్ట్ బర్డ్ అని నిప్పుల దగ్గర చిన్న కాయలాగా స్టార్ట్ అవుతాయి కదా, అట్లనే వెజైనా పెన్నిస్ మీద హెయిర్ స్టార్ట్ అవ్వడము అండ్ సంకల్లో కూడా హెయిర్ రావడము. ఇప్పుడు అదే అబ్బాయిల్లో అయితే ఆ టెస్టిస్ ఉన్న పెన్నిస్ సైజ్ పెరగడము, ఇవన్నీ సైన్స్ ఆఫ్ ప్యూబర్టీ అన్నట్టు. మరైతే ఎర్లీ ప్యూబర్టీ అని ఎప్పుడు అంటామంటే, గర్ల్స్లో ఇప్పుడు నేను చెప్పిన సైన్స్ 8 years లోపు కనిపిస్తే అండ్ బాయ్స్లో అయితే 9 years లోపు కనిపిస్తే అప్పుడు ఎర్లీగా మెచ్యూర్ అయినట్టు. దీన్నే మా మెడికల్ భాషలో ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. మరి ఎర్లీ ప్యూబర్టీ గురించి తెలుసుకొని డిలేడ్ ప్యూబర్టీ గురించి తెలుసుకోకపోతే ఎట్లా చెప్తా వినుండ్రి. గర్ల్స్లో 13 yearsకి బ్రెస్ట్ డెవలప్మెంట్ జరగకపోయినా, 15 yearsకి పీరియడ్స్ రావడం స్టార్ట్ అవ్వకపోయినా అండ్ బాయ్స్లో 14 yearsకి టెస్టిస్ సైజ్ పెరగకపోయినా డిలేడ్ ప్యూబర్టీ అంటాం. సో నార్మల్ టైం మెచ్యూర్ అవ్వడానికి ఏంది అంటే, గర్ల్స్లో అయితే 8 to 13 అండ్ బాయ్స్లో అయితే 9 to 14. ఈ టైం పీరియడ్లో మీ పిల్లలు మెచ్యూర్ అయితే కంప్లీట్లీ నార్మల్ అన్నట్టు. ఇక మా కాలంలో అయితే ఇట్లా ఇవ్వాలి తొందరగా కాకపోతుండే, ఈ తల్లి చక్కగా పెంచలే, ఏం తిండి పెట్టిందో అందుకే ఇట్లయిందనే పిచ్చోళ్ళకి దూరంగా ఉండండి, లేనిపోని పరేషాన్లు పెట్టుకోకండి. అండ్ ఫైనల్లీ ఎర్లీ ప్యూబర్టీ వచ్చినా, ప్యూబర్టీ లేట్ అవుతున్నా వెంటనే మీ పీడియాట్రిషియన్ చూపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.